First ever factory outlet, Mukunda Jewelers. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. స్వామీజీ, ఇప్పుడు ఈ తరం వాళ్ళలో చాలా వరకు ఆధ్యాత్మిక భావన కానీ దైవ చింతన కానీ చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా పూజలు చేసినా భక్తిని ప్రదర్శించినా కూడా అది ఒక ఆడంబరం లాగా మనం ఎంత స్తోమతగా చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉంటుంది తప్ప ఎంత భక్తితో చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉండట్లేదు. నిజంగా అసలు ఎలా ఉండాలి ఈ ఆధ్యాత్మిక భావన అనేది? ఈ తరం వాళ్ళు ఆధ్యాత్మిక భావనలోకి మార్గంలోకి రావాలంటే మన నిత్యం చేసే విధి విధానాలన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఈ మైకులు, ఈ కరెంటు లేనప్పుడు ఉన్న భక్తి వేరే, ఈ మైకులు వచ్చినాక వేరే. మైకులు వచ్చిన కొత్తలో కూడా గణపతి నవరాత్రులు 9 రోజులు ఆ గణపతి పాటలు తప్ప రెండోది ఉండేది కాదు. అవును. ఇప్పుడు దిక్కుమాలిన ఇంగ్లీష్ పాటలు, సినిమా పాటలు అన్నీ పెట్టి పారేస్తున్నాం. జాగరణం అని చేసే శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్పే శివరాత్రి, ఆ రాత్రి అంతా సినిమాలు చూస్తూ గడుపుతా ఉన్నారు. అవును. పెద్దవాళ్ళు పెట్టిన ఇంటెన్షన్ వేరే. జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారు? ఈ శివరాత్రి అయిన మరుసదినమే నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. మళ్ళా ఇంకో శివరాత్రి చూస్తామనే దానికి ఛాన్స్ లేదు. అందుకని ప్రతి శివరాత్రిని ఈ జన్మకో శివరాత్రి అన్నట్లు చేసుకో. ఉదయం నుంచి ఆహారం తినకుండా ఉండి రాత్రంతా దైవనామ స్మరణతో గడుపుతూ మేలుకొని మరుసదినం 12 గంటలకు ఉద్వాసన. అట్లాగనే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు పెట్టించారు. అది వాళ్ళు ఎంత దూరపు ఆలోచన అంటే సంపూర్ణమైన సైన్స్ ఉంది. ఇప్పుడు ఒక జపాన్ శాస్త్రవేత్త 36 అవర్స్ ఫాస్టింగ్ అనే ఒక విధానాన్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఏకాదశి ఉపవాసం అదే కదా, ద్వాదశి ఉద్వాసన అంటాం. ఏమైతుంది? 36 అవర్స్. అంతే. 36 అవర్స్ మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటారో మీ మెటబాలిజం తనను తాను రెక్టిఫై చేసుకుంటూ మీలో రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచే గుణాలు దానికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టే పండుగలకు నువ్వు మధ్య మధ్యలో ఈ ఉపవాసాలు ఉండు అన్నారు. ఇంకో అర్థం కూడా ఉంది. ఆవాసం అంటే వాని పక్కనే కూర్చోవడం అనే అర్థాన్ని తీసుకొని వీళ్ళు టిఫిన్లు, కాఫీలు అన్నీ లాగిచ్చేస్తూ దీనికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వకుండా పోతే వీడి శరీరం తొందరగా శిథిలమవుతుంది. అంత దూరదృష్టితో మన వాళ్ళు అసలు పండుగలు అని పెట్టడంలోనే ఎంత అర్థము. మీ తెలుగు మాటలు మహా గొప్పవి తల్లి. పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో. చెట్టులో ముందు మొగ్గ తొడుగుతుంది. మొగ్గ ఉండొచ్చు, రాలిపోవచ్చు. మొగ్గ పువ్వు కాదు, పువ్వులోనే రాలిపోవచ్చు. పువ్వు పిందెగా మారుతుంది, పిందెగా రాలిపోవచ్చు. కరెక్ట్. కాయ అవుతుంది, కాయ రాలిపోవచ్చు. పండుగ అయ్యేదానికి ఎంత శ్రమ ఉందో నీ జీవితాన్ని నువ్వు పండుగ మార్చుకో. ఆ అర్థంతో పెద్దవాళ్ళు పండుగ అని పెట్టారు. మనం పండుగ చేసుకుంటే ఇంకా పొద్దు హాలిడే, లేని పిండి వంటలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా తినడమే, సినిమాలకు పోవడమే. ఇది ఎట్లా అయిపోయింది? ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే పెద్దవాళ్ళు మన సాంప్రదాయం ఇది, ఇలాగే ఉండాలా అని వాళ్ళు కూడా చెప్పక ఏందో ఆ పథకాలు చింతాడు మేము అనుభవించాము, మా వాళ్ళు జాలిగా అన్నా ఉండని, అరే పండగకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండరా అనేసి పెద్దవాళ్ళే ఫ్రీనెస్ ఇస్తాడు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే ముందు తల్లి తండ్రి వీళ్ళు మామూలు విద్యావంతులే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉన్నప్పుడు ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది. ఒక యశోద కానీ ఇంకోళ్ళు కానీ కృష్ణుడు తయారు చేసింది. తల్లి ఇంట్లో మొదట, అందుకే హోమ్ డిపార్ట్మెంట్ అంటాం. ప్రధానికన్నా హోమ్ డిపార్ట్మెంటే పవర్ఫుల్. హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అట్లాంటిది ఈ కాలపు తల్లుల బాధ్యత పిల్లవాళ్ళలో భక్తి బీజాలు కూడా నాటాలి. ఇప్పటి నుంచే భక్తి ఎందుకు, రిటైర్డ్ అయినాక చూసుకుంటాం. రిటైర్డ్ అయ్యేంత వరకు నువ్వు ఉంటావా? సరే ఉన్నా అప్పుడు ఆ మంత్రాలు, స్తోత్రాలు, ఉపవాసాలు శక్తి నీ మెటబాలిజంలో ఉంటుందా?
ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ బాడీ ఆ రోజుకు కూడా అక్కడే సహకరిస్తుంది. అందుకే విద్యాభ్యాసం చేసేవాడికి మన వాళ్ళు 4 వ్యవస్థలు పెట్టారు. బ్రహ్మచర్యం, విద్యాభ్యాస కాలం అంతా కూడా మంచి విద్య నేర్చుకో, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు, ఆ తర్వాత కొడుకులో పెళ్ళిళ్ళు అయిపోయినాక భార్యను అనుమతి తీసుకొని నువ్వు వస్తావా ఉంటావా, అక్కడ మన ఇద్దరం స్నేహితులు అన్నట్లు వానప్రస్థం, ఆ చిట్ట చివరిది సన్యాసం, సర్వసంగ పరిత్యాగం. అంత 4 వ్యవస్థలు మన వాళ్ళు పెట్టారు. ఈ భక్తి తగ్గిపోవడానికి కారణము మనమే. చెప్పిన శాస్త్రం ప్రకారం చేసి తీరాలా అని ఒక గట్టిగా చెప్పేవాడు లేకపోయి డూ యాజ్ యూ లైక్ అనే వ్యవహారానికి దిగబడి కాంప్రమైజేషన్లోకి రాబట్టి ఇట్లా జరుగుతుంది. గణపతిని మట్టి గణపతినే తయారు చేయాలి. అది మళ్ళీ నిమజ్జనం చేస్తే నీలో నుంచి వచ్చింది తేరా తుచుకో అర్పణ అన్న భావన. అట్లానే శివార్చనలు చేస్తే బంకమన్నుతో నది పక్కనే శివార్చన లింగం చేసి నీళ్లు పోస్తూ ఉంటే అది మళ్ళీ కరిగిపోయి మళ్ళీ నదిలో కలిసిపోతుంది. నీది నీకే అర్పణం అన్న భావన. ఇంతింత అర్థాలతో మన వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు యాక్రిలిక్ లింగాలన్నీ సెటప్ చేసి దానికి లింగాభిషేకాలు, పూజలు, దీపారాధన. ఆ బర్త్డే పొద్దు 50 బర్త్డే అంటే 50 దీపాలు వెలిగించి 50ని ఊది పారేసి కేక్ కట్ చేసుకొని తింటాడు. మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు, దీపాలు ముట్టించే సంస్కృతి. పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ రాజవంశాల్లో వాళ్ళు వీళ్ళు బర్త్డేలు చేసుకోవాలంటే వాడు ఎన్నో బర్త్డే అయితే అన్ని గుళ్ళల్లో అన్ని దీపాలు వెలిగించి రావాలి. దీపం జ్యోతిపర బ్రహ్మ దీవెన సాధ్యతే సర్వస్వం దీపం సర్వతమోవహ అని దానికి చెప్తూ ఆ దీపం వెలిగించాలి. ఒకప్పుడు సూర్యభగవానుడు మునిగిపోతా అయ్యో నేను పోతా ఉండనే రాత్రి చీకటి అయిపోతే ఈ జనాలంతా ఏమవుతారు అనుకుంటే ఒక చిన్న దీపం చెప్పిందంట, డోంట్ వరీ డోంట్ బాదర్, నేనున్నా, నువ్వు బోట్ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున రానిందంట. ఇంత చిరు దీపం చాలు కదా ఈ గది అంతని వెలిగించేదానికి. ఆ దీపం వెలిగించుకునే దాంట్లో ఎంత అర్థం మన వాళ్ళు పెట్టారు మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఒక దేశంలో ఒక కొంచెము మంచి జ్ఞాని అయినా కానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడంట. ఈ జనాలకందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం, వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్న వేస్తాడో, సమాధానం చెప్పకపోతే జైలు, కొరడా దెబ్బలు, రాజు ఏమనేకి లేదు. అట్లా బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది. సభలో అందరూ జాగ్రత్తగా వినండి, నాకు 3 అనుమానాలు వచ్చాయి, దాన్ని తీర్చాల. వీళ్ళ గుండెల్లో రాయబడింది. వీడు ఏం అడగబోతాం, 3 ఒకటి కాదు, ఒకటి అడిగితేనే చెప్పలేం. అడగండి మహారాజా అన్నారు. ఇంకేం చేయలేక దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు, ఈ 3టికి సమాధానాలు చెప్పండి. ఎవడు చెప్తాడు, పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు. రాజు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండితుడికి ఏళ్ళు చూపించాడు. నువ్వు చెప్పు అన్నాడు. వాడు ఇంకా పండితుడుగా తెలివైనడు. రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా, అడగంగానే చెప్పేసేదానికి 2 రోజులు టైం అయింది, ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన. 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, 3వ రోజు నువ్వు చెప్పాల్సిందే. ఈయన అప్పుడు సభ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, దిగులుగా కూర్చున్నాడు. ఆయనకు రోజు పాలు పోస్తే గొల్ల పిల్లవాడు ఒకడు, 12 ఏళ్ళ పిల్లవాడు అని వచ్చాడు, పాలు తీసుకున్నాడు. మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది, ఈ టైంకి మీరు 20 మందికి సత్సంగం చెప్పేవాళ్ళు, నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని, ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని, ఏందో నా సమస్యలు లేరా పో అన్నాడు. అయ్యయ్యో నాతో చెప్పచ్చు కదా, రే మా రాజు ఉన్నాడా తిక్కలోడు, ఇట్లా 3 ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పి సవాలా, ఏంటి ఆ ప్రశ్నలు, నీకెందుకు రా, ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాను స్వామి, ఏమో చెప్పండి అన్న. ఈ ప్రశ్నలు అడిగినట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిక్కు చూస్తూ ఉంటాడు,
ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ 3 చెప్పాలంటారు. ఆ పిల్లోడు ఉండుకొని ఓ సింతేనా, దీనికి మీ వరక, రేపు పొద్దున్న సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు. ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా, నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు, లేకుంటే తలకాయ తీసేస్తాడు, అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు. ఈడ చెప్పను, ఆడనే చెప్తా, వానికే చెప్తా, బుద్ధి చెప్తాను. నేను మీ శిష్యుణ్ణి, మీ సత్సంగాలు విని విని ఇంత బలం వచ్చింది నాకు, నేను చెప్తాను. నీ కర్మ ఏం చేస్తావు చేసుకొని మడసదను సభకు తీసుకుపోయినాడు. ఏమయ్యా 3 రోజులు టైం అడిగి ఇప్పుడే వచ్చినావు, ఈడెవడు గొల్లపిల్లోడు, ఓ చిన్న గొచ్చి పంచ, ఒక తుండుగుడ్డ, వచ్చి ఎట్లా కర్ర, ఈడెవడు. రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా, నేను చెప్తా దానికి సమాధానాలు అంట పిల్లోడు. రే చెప్పకపోతే ఏందో తెలుసాను, ఈ తర్వాత సంగతి అడుగు అన్నాడు. ఈయన 3 ప్రశ్నలు, అదంతా దేవుని వ్యవహారం ప్రశ్నలు. మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాలా, ఇంత ప్రసాదం పెట్టాలా, పాలన్నా పెట్టాలి కదయ్యా అన్నాడు. అట్లనా ఉండండి అని తప్పెట్టు పెట్టాడు. రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి, ఓ గిన్నెడు దోసెడు పాలు తీసుకురండి, 2 ఆడబెట్టాడు. రే వచ్చిందిరా నైవేద్యము దీపం 2 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అడుగు ఏందో నీ ప్రశ్న. దేవుడు ఎక్కడ ఉంటాడు అని, నీ ప్రశ్నకు సమాధానం చెప్తా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రశ్న అడుగుతావు ఏమరా, చెప్పు, నువ్వు పండితునివి కదా చెప్పు అన్నాడు. ఏందో అడుగు, ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది అన్నాడు. అంటే నువ్వు గొల్లోనివి నీకు తెలియదా, దాన్ని ముందు పెరుగు చేయాలా, ఆ పెరుగుని చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కరిగేయాల, నెయ్యి వస్తుంది. అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా, ఉంది అని, ఏడుంది అన్నాడు. పాలంతా ఉందిరా అన్నాడు. అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం దొరికింది. రాజుగారి బుర్ర పనిచేసింది. ఓ అమ్మో ఇడు ఎవడో తక్కువడు కాదు. ఇంకా 2వ దొరుకుతున్నావు, దీనికి ఏం చెప్తాడు, దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రా రాజా, ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం, దీని కాంతి ఏ దిక్కు పోతుందో చెప్పు అన్నాడు. దీపపు కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు. దేవుడు చూడని దిక్కు లేదు, అన్ని దిక్కులా చూస్తున్నాడు. ఇంకా ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అని ఇది ఎట్లా చెప్తాడు ఇప్పుడు, నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాలా. మరి 3వ ప్రశ్న తెలుసు కదరా మళ్ళా చెప్పమంటావా అని. అదే నాకు ఒక అనుమానం, నువ్వు ఇంత గొప్ప పండితునివి, ఎక్కడైనా అడిగేవాడు కింద చెప్పేవాడు పైన ఉండాలి కదా, నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు. అట్లనా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు. ఈడు సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు. మళ్ళా అడుగుతావు ఏందిరా, నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదే చేస్తుంటాడు. గొల్లోని సింహాసనం ఎక్కించినాడు, రాజుని నేల మీద కూర్చోబెట్టినాడు. అసలు దాంట్లో మర్మం ఏమంటే, చంచలమైన ఈ మనస్సులోకి గురుమంత్రం అనే పెరుగు వేసినప్పుడు అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది. ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు అది వెన్నగా మారుతుంది. ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు. బూడిద నెయ్యి 2 ఒకటే. బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. చివరికి నెయ్యిగా మారిపోవడం, ఒక స్థిరత్వాన్ని పొందడం. పాలలో స్థిరత్వం లేదు, అది పెరుగు వచ్చింది. పెరుగు పెరుగులో నుంచి వెన్న వస్తుంది, వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు. అది దాని అర్థం. అట్లాగానే దీపం ఏ దిక్కు చూస్తుంది అన్నాను. అసలు ముందు దీపం ఏంటి, చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తి వేసి నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది. అది మనలో పుట్టే జ్ఞానజ్యోతి. అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి.
ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి. ఉమ్. ఇదేనైనా స్వీకరించు. ఈ నవవిధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది, వైరభక్తి, అంటే వైరాగ్యం. శత్రుత్వపు భక్తి. భగవంతుడి పైన కోపంతో వచ్చేదా స్వామీజీ? శత్రుత్వం. ఉమ్. అసలు మనం దేవుణ్ణి 10 సార్లు తలుచుకుంటే శత్రువు 20 సార్లు తలుచుకుంటాడు. అవును. మీరు ఎవరికైనా 10 మంచి పనులు చేశారు, ఉమ్. ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని తలుచుకుంటాడు. ఉమ్. ఉమ్. అదే మీ మీద కోపం ఉండేవాడు ఉమ్. మీ ఎదురు కనపడినప్పుడు అంతా, లేదు మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా అవును. వాడు అట్ట చేశాడు, వాడిని పోతున్నాడు రోడ్డు మీద, వాడు అట్ట చేశాడు, వాడి పేరు 100 సార్లు చదువుతాడు. అవును. హిరణ్యకశిపుడు అంతే. ఉమ్. ఉమ్. ఎక్కడున్నాడు రా హరి, ఎక్కడున్నాడు రా హరి, ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా 100 సార్లు ఎక్కువ వాడు చెప్పాడు. ఉమ్. ఉమ్. వాడికి మోక్షం వచ్చాయి. మోక్షం వచ్చింది. అనన్య భావంతో భగవత్ చింతనం, ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం ఉమ్. అంతవరకే చేయాలి. కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుణ్ణి చింతన చేస్తాను. అవును. గుడికి పోయినా మనం చేసే పని ఇదే. ఉమ్. భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ, గుడి కాదు దాని పేరు ఆలయం, అందులో లయం అన్న పేరు పెట్టారు. ఉమ్. ఆలయం. ఆలయం. ఆ ఆలయ నిర్మాణం ఎట్లుండేది? ఆ. పెద్ద గాలిగోపురం ఉండేది, లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది, ఉమ్. ధ్వజస్తంభం ఉండేది, ఆ తర్వాత సంగీత మండపం ఉండేది, ఉమ్. దాని తర్వాత నృత్య మండపం ఉండేది, ఆ తర్వాత దర్శన మండపం ఉండేది, హా. ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది. అవును. ఆ గర్భగృహంలో చీకటి ఉండేది, ఉమ్. ఉమ్. ఒక చిన్న దీపం, దేవుడు కనపడకుండా ఉంటాడు. మనం పోతే ఆ. పూజారి కర్పూర్ సే ఉస్కో హారతి. కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ, ఆ దివ్యమంగళ రూపము, ధరించిన ఆయుధాలు, కాళ్ళు అన్నీ చూపించుకొని దర్శనమిస్తాయి. ఆ చూసిన దాన్ని అంతా కళ్ళ నిండుగా చూసి ఉమ్. అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది. ఉమ్. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకో, నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు. ఉమ్. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామీజీ అయితే? నువ్వు కన్నారా ఏమి చూసినావో, అవును. ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె అతడు ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ 2 కనపడతాయి. ఉమ్. ఉమ్. శం ఖం, ఉమ్. శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, ఆహా. శం అంటే శుభకరం, ఉమ్. ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఓకే. ఆ భావనతో నువ్వు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, ఉమ్. 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 సుదర్శనం. దర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో ఉమ్. కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని, ఆ. ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరద అని అడిగినప్పుడు ఉమ్. ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? ఉమ్. సుదర్శనం. ఆ. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం, నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు. ఉమ్. సుదర్శనమైనప్పుడు అవును. జరిగింది, దాని పేరు సుదర్శనం. ఉమ్. అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాని ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. అవును. మనమంతా ఆలయాలకు పోతుండం. ఉమ్. అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది, ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. అవును. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఉమ్. ఆ చెప్పులను వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా. ఆ. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, ఉమ్. నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఉమ్. ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నారు. ఓకే. ఇన్ని అర్థాలతో పెడితే ఉమ్. మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం. చెప్పారు కదా అవును. పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. అవును. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి 1 నిమిషం అటు కూర్చొని లేచి ఉమ్. మళ్ళీ బయటకు వస్తాం. అవును. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు, ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామీజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి ఉంటాయో. కొత్త చెప్పులు మొన్ననే కొనుక్కున్నా. అదే కదా, ఈ తిప్పలే. అవును.
మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చం. అవును. ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వానికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును. ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షల మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును. వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మని బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఎవరో ఒక గురువు గారు ఒక ఊరికి, మనకు ఒక మంచి జ్ఞానం వస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగము, మన అవసరాలకు నేను చెప్తున్నాను, పొట్టకూటికి ఇంగ్లీష్ నేర్చుకోండి, మీ భాషను మర్చిపోకండి. అసలు అవమానకరమైన విషయం ఏంటమ్మా, ఎవడైనా ఇంకో దేశస్తుడు వచ్చి నీ దేశ భాష ఏదే నన్ను అడిగితే నేను సిగ్గుతో తల వంచుకోవాలి. నా తెలుగు, నా తమిళ్, నా కన్నడం, నా మరాఠీ, నా కేరళ, నా మలయాళం, నా బెంగాలీ, నా అస్సామీ, ఎవడు ఇదే అంటున్నాడే తప్ప నా దేశ భాష అని చెప్పుకునేకి లేదు. అంతటి మహత్తరమైన సంస్కృతము మనం మర్చిపోయినాం. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ సంస్కృతం నేర్చుకోవాలి. కష్టము అనుకున్నాను. ఆ సంస్కృతానికి బిడ్డ హిందీ. దేశాన్ని ఒక్క బంధంలో నిలబెట్టగలిగింది అదొక్కటే. దేశ భాష లేదు మనకు, పేరుకుంది హిందీ అని, కానీ ముందు ఇంగ్లీష్లో రాస్తాడు, మళ్ళీ వాడిని లోకల్ భాషలో రాస్తాడు. ఆ హిందీని ఎన్నో మూల ఇంత సన్న అక్షరాలతో రాస్తాడు, చీమల్లా కనపడకుండా వ్యవస్థ.